చేవేళ్లలో ఇవాళ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్. ఆంధ్రప్రదేశ్లో 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైసీపీ 4, టీడీపీ 4 ఎమ్మెల్యేలపై వేటు. ఎఫ్ఆర్ఐ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్చి 31 నాటికి ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల. పెద్దల భూ అక్రమాలను నిగ్గు తేలుస్తామన్న మంత్రి పొంగులేటి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. విశాఖలో మేధావుల సమావేశంలో పాల్గొననున్న రక్షణ మంత్రి. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ భరోసా. ప్రమాద బీమా కోసం బ్యాంకర్లతో తెలంగాణ సర్కార్ ఎంఓయూ. అభివృద్ధి సంక్షేమంతో పాటు జాతి గౌరవాన్ని పెంచాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల. మార్చి 4న నోటిఫికేషన్, మార్చి 8న పోలింగ్. కేసీఆర్ పై కోపంతోనే కాంగ్రెస్ కు ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారన్న ఈటల. కళ్లు ఉండి చూడలేని కబోది కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్న మల్లు రవి. ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారంటీని ప్రకటించిన కాంగ్రెస్. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతోందన్న షర్మిల. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించేందుకే షర్మిలను తీసుకువచ్చాం. అనంతపురంలో ఎన్నికల శంఖారావ సభలో ఖర్గే స్పష్టం. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ. రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారుల వెల్లడి. కుప్పానికి సాగు తాగునీరు అందించింది మేమే. చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్న సీఎం జగన్. కలియుగ భస్మాసురుడు జగన్ ను అంతం చేసేందుకు కదలిరండి. శ్రీకాకుళం కదలిరా సభలో చంద్రబాబు పిలుపు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రణాళికలు. దేశాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్ గా మారుస్తామన్న ప్రధాని. నేడు ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక భేటీ. లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం. రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి. 10 మంది ప్రముఖులపై కేసు నమోదు. పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్. చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. యథావిధిగా జ్ఞాన్వాపీలో పూజలు. కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్ హైకోర్టు. శ్రీకాళహస్తి ఆలయంలో రష్యా భక్తుల సందడి. రాహుకేతు ప్రత్యేక పూజలు చేసిన విదేశీయులు. ఆంధ్ర క్రికెట్ జట్టుకు క్రికెటర్ హనుమ విహారీ గుడ్ బై. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని ఎక్స్లో విహారీ పోస్ట్. సొంత గడ్డపై టీమిండియా జైత్ర యాత్ర. హ్యాట్రిక్ విజయంతో టెస్ట్ సిరీస్ కైవసం.